హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ అయితే నిన్న నిజామాబాద్లో రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే ట్రైలర్ విషయానికి వచ్చేసరికి అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ అని అయితే మనకి తెలుస్తుంది. వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్‌కి మధ్యనటువంటి వచ్చే గిల్లి గజ్జాలకు సంబంధించినటువంటి సీన్స్ కూడా బాగా హైలైట్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే స్టోరీని అయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఏదైతే ఇంచుమించుగా రివీల్ చేశారో అదే ఉన్నట్టుగా ఉంది. ఏదో ఒక కిడ్నాప్ జరగడం, ఆ కిడ్నాప్‌కి సంబంధించి మనం రివీల్ చేయకపోతే దాన్ని చేయకపోతే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని అనడం. దానికి సంబంధించినటువంటి ఒక మంచి కాప్ కావాలి. ఆ కాప్ వెంకటేష్ గారు రావడం, తన దగ్గరికి మీనాక్షి చౌదరిని పంపించడం. ఆ తర్వాత వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఐశ్వర్య రాజేష్‌కి ఈయన చెప్పడం. అలాగే ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి సంబంధించినటువంటి స్టోరీ ఈయన ముందే చెప్పుండొచ్చు. సో, ఆమె అక్కడికి ఎంటర్ అవ్వటం, ఇక్కడ జనరేట్ అయ్యే ఫన్ గాని, ఆ పల్లెటూరులో వచ్చేటటువంటి సీన్స్ గాని చాలా సంక్రాంతికి మనకి ఒక నేటివిటీకి సంబంధించినటువంటి ఒక స్టోరీగా అయితే చూడొచ్చు ఫస్ట్ హాఫ్ మేబీ. సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేయడానికెళ్తే నేను వస్తానని ఐశ్వర్య రాజేష్ అనడం. అక్కడ వాళ్ళిద్దరికి మధ్య జరిగేటువంటి సీన్స్ కానీ, అలాగే నరేష్ గారు, వీటీ రాజాకి మధ్య జరిగేటువంటి ఫన్ గానీ చాలా బావుండొచ్చనైతే మనకి ఈ సినిమాలో అర్థమవుతుంది. అలాగే జనరల్‌గా మగవాళ్ళు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో బయట ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి సంబంధించినటువంటి స్టోరీని ఆడవాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతుంటారో అప్పుడప్పుడు. ఇటువంటి డైలాగ్స్ కూడా ఏమైనా చెప్పండి గానీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి సంబంధించినటువంటి లవ్ స్టోరీని మీరెప్పుడు చెప్పొద్దని అనడం. అలాగే ఒక ఆడదాన్ని తిడితే మరొక ఆడదానికి ఎంత ఆనందం కలుగుతదని చెప్పేటువంటి ఒక డైలాగ్ కానీ, ఇవన్నీ కూడా బాగా పేలాయనే చెప్పాలి. ఇకపోతే థియేటర్‌లో దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ సీన్ వచ్చేసరికి ఇంకా బావుండొచ్చు అని చెప్పాలి. ఇకపోతే మిగతా టర్న్స్, ట్విస్ట్‌లు చాలా ఉంటాయని చెప్పేసి అనిల్ రావిపూడి ఆల్రెడీ ఆడియో ఫంక్షన్‌లో చెప్పడం జరిగింది. ఆ టర్న్స్, ట్విస్ట్‌లు ఏదనేది మనకెక్కడ కూడా కనిపించలేదు. కనిపించడం ఇన్ ద సెన్స్ ట్రైలర్ కాబట్టి ఇది మనకెక్కడ ఆ టైప్ ఆఫ్ మనకెక్కడ డౌట్ రాకుండా వీళ్ళు ట్రైలర్‌ని కట్ చేశారని చెప్పాలి. ఇకపోతే ఆల్రెడీ మ్యూజిక్‌కి సంబంధించి 3 పాటలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యి దగ్గర దగ్గర 80,000,000, 90,000,000లోకి దూసుకెళ్ళిపోతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటైతే మూవీ ఉండబోవచ్చని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే స్టోరీ ఫుల్లు ఇదైన స్టోరీ ఏం కాదు కాబట్టి, ఒక జనరల్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్టోరీ కాబట్టి నార్మల్‌గా బీమ్స్ ఆడియోకి తగ్గట్టుగానే ఆడియో ఎలా ఉండాలో వెంకటేష్ గారికి సంబంధించి అటువంటి ఆడియోనైతే ఆల్రెడీ తను ప్రూవ్ చేసేస్తున్నాడు. సో, ఆడియో పరంగా నో ప్రాబ్లమ్. అలాగే బీజీఎం కూడా బావుండొచ్చు. ఇకపోతే మిగతా ఫోటోగ్రఫీ గాని, మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక 'గోల్‌మాల్' మన హిందీలో 'గోల్‌మాల్‌కి' సంబంధించినటువంటి ఫైట్స్ ఉంటూ ఉంటాయి. 'గోల్‌మాల్' సీరీస్ ఏదైతే ఉందో ఆ కైండ్ ఆఫ్ ఫైట్స్‌ని ఒక కామెడీ టైప్ ఆఫ్ ఫైట్స్‌ని వీళ్ళు తీసుకున్నట్టు మనకైతే కనిపిస్తుంది. మిగతా యాక్టర్స్ అందరూ కూడా కామెడియన్స్ చాలా మందున్నారు. అలాగే 'అవసరాల శ్రీనివాస్' ఉన్నాడు. సో, ఓవరాల్‌గా ట్రైలర్ అయితే బావుంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి ఏం చేస్తుందో అయితే మనం చూడాలి. ఎక్కువ వీళ్ళ ముగ్గురు మధ్యన నుంచి ఎక్కువ డ్రాగ్ చేస్తే మీటర్ పలిగే అవకాశం కూడా ఉంటది. సో, స్టోరీ రన్ చేస్తూ వీళ్ళ మధ్యన ఉన్నటువంటి గిల్లి గజ్జాలను చూపిస్తే ఓకే. మరీ ఎక్కువైనా కూడా కామెడీ ఎక్కువైనా కూడా ఓవర్ అవుతే కూడా ప్రాబ్లమ్‌గా ఉంటది. చూద్దాం మూవీ ఎలా ఉంటది, ఏంటి అనే విషయాల్ని మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూలో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.